సో ఈ ట్రేడింగ్ ఛాలెంజ్లో నేను చాలా నేర్చుకున్నాను. వాటిల్లో కొన్ని పాయింట్స్ చెప్తా చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి నో ఓవర్ ట్రేడింగ్ వెన్ వీ గెట్ ప్రాఫిట్. అంటే మనకి ప్రాఫిట్ రాగానే మనం ఓవర్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. దానివల్ల మనం ఉన్న క్యాపిటల్ మొత్తం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎందుకు చెప్పానంటే ఇదిగోండి ఫస్ట్ వీక్ చూసుకుంటే మనం ఈ 5 days అనేది మనం ప్రాఫిట్లోనే ఉన్నాం. కానీ 6th వీక్ వచ్చేసరికి ఉన్న ప్రాఫిట్ మొత్తం లూజ్ అయిపోయాం. అందుకే మనకి ప్రాఫిట్ వచ్చినా మనం అది ఫ్రెష్ డే లాగే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఎన్ని డేస్ ప్రాఫిట్ వచ్చినా ఒక్క రోజులోనే ఆ ప్రాఫిట్ మొత్తం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకే మనకి ప్రాఫిట్స్ వచ్చినా ఓవర్ ట్రేడింగ్ అనేది చేయకూడదు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి వెయిట్ ఫర్ ది రైట్ టైం టు ఎంట్రీ. నేను స్టార్టింగ్లో ఏం చేసేవాడినంటే ఎంట్రీ తీసుకోవాలంటే 9:15కి మార్కెట్ ఓపెన్ అవ్వగానే 9:15 కూర్చొని అరే పొజిషన్ పోతుంది అని ట్రేడ్ అనేది స్టార్ట్ చేసేవాడిని. 9:30 కల్లా అయితే ప్రాఫిట్ వచ్చేదే లేకపోతే లాస్ వచ్చేసేది. అది నా పొజిషన్ అయినా ఇప్పుడు నేను కరెక్ట్ అయిన స్ట్రాటజీ వాడానా లేదా అవన్నీ చూసుకునేవాడిని కాదు. ఫస్ట్ 9:15 రాగానే మార్కెట్ అనేది ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ ఫామ్ అవ్వగానే బుల్లిష్ సైడ్ తీసుకునేవాడిని. దానివల్ల మనకి లాసెస్ వచ్చి మనకి ఏం తెలియకుండా ట్రేడ్ చేస్తున్నట్టే. అంటే మార్కెట్ ఏ డైరెక్షన్ మూవ్ అవుతుంది ఏందనేది మనకి మ్యాక్సిమం 9:30 తర్వాతే తెలిసిద్ది. ఓకే, మనం స్కాల్పింగ్ చేయాలంటే మనం చేసుకోవచ్చు, కానీ ఇంట్రాడే చేసేటప్పుడు మనకి ఆ 5 minutes క్యాండిల్ అనేది మనకి అవి పనికి రావు. మనకి ఇంట్రాడే చేసేటప్పుడు మనకి లాంగ్ టర్మ్లో మనం చూసుకోవాలి. సో అందుకని సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనం ఫస్ట్ రైట్ టైం అనేది చూసుకోవాలి. మనకి కొంచెం టైం తీసుకొని మార్కెట్ ఏ డైరెక్షన్ మూవ్ అవుతుంది దాన్ని బట్టి అనేది మన ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఓకే, లేకపోతే ఒకవేళ ఆ డే మార్నింగే మనకి లాస్ వచ్చింది అనుకోండి, ఆ లాస్ని రికవర్ చేయడానికి మన టైం మొత్తం సరిపోయిద్ది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి స్టార్ట్ ట్రేడ్ లైక్ న్యూ ట్రేడ్ ఎవ్రీడే. అంటే మనం ట్రేడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి ముందు రోజు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా అది మనం అనేది తీసుకోకూడదు. మనం ఈరోజు స్టార్ట్ చేస్తే ఈరోజే నాది ఫస్ట్ డే ఆఫ్ ట్రేడింగ్ అనుకొని మనకి ఎంత లాస్ వచ్చినా లేదా ఎంత ప్రాఫిట్ వచ్చినా మనం అవన్నీ పట్టించుకోకూడదు. జస్ట్ ఆ రోజే స్టార్ట్ చేసాము, ఆ రోజే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చినా ఎంత లాస్ వచ్చినా ఆ రోజుతో ఎండ్ అయిపోవాలి. నెక్స్ట్ డేకి అనేది ఆ ఎమోషన్ అనేది క్యారీ చేయకూడదు. ఒకవేళ మనకి ప్రాఫిట్ వచ్చిందనుకో ఓవర్ ట్రేడింగ్ చేస్తాం, ఒకవేళ లాస్ వచ్చిందనుకో ఆ లాస్ని రికవర్ చేయాలని ఉన్న క్యాపిటల్ కూడా బాగొట్టుకుంటారు. ఫోర్త్ వచ్చేసరికి డోంట్ రన్ ఫర్ ది మనీ, డోంట్ ట్రేడ్ ఎమోషనల్లీ. అంటే ఏం లేదు, మనం చాలామంది స్టాక్ మార్కెట్లో మెయిన్గా వచ్చేది మనీ ఏం చేద్దాం, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నేను మనీ ఏం చేయాలి అన్నట్టుగా వస్తారు. కానీ దానివల్ల మీరు ఎమోషనల్గా ట్రేడ్ చేస్తారు. దానివల్ల ఉన్న క్యాపిటల్ మొత్తం పోగొట్టుకునే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మీరు ఇంట్రాడే చేసినా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసినా ఏది చేసినా ఎమోషనల్గా చేయొద్దు. మీకు ఏయో లాసెస్ ఉన్నాయని లేకపోతే మీకు అప్పులు ఉన్నాయని ట్రేడింగ్ అనేది చేయొద్దు. దానివల్ల ఉన్న క్యాపిటల్ కూడా లూజ్ అవుతారు. సో అందుకే మీరు డబ్బుల కోసం అనేది ఓరకొద్దు. ఫస్ట్ మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాత మనీ అనేది అదే వస్తుంది నాలెడ్జ్ ఉంటే. ఒకవేళ నాలెడ్జ్ లేకుండా మీరు ట్రేడింగ్ చేస్తా అంటే అది గ్యామ్లింగ్ కిందే. ఎంత క్యాపిటల్ ఉన్న క్యాపిటల్ మొత్తం పోగొట్టుకుంటారు. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి మేక్ జర్నల్. అంటే ఏం లేదు, ఇదిగోండి మీరు ప్రతిరోజు ఏ ట్రేడ్ తీసుకుంటే ఎందుకు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, రీజన్ ఏంటి, తీసుకున్నందుకు రీజన్ ఏంటి, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ప్రతి ఒక్కటి ప్రతిరోజు మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ చూస్తే నా జనరల్ చూస్తే నేను ఎవ్రీ డే నోట్ చేశాను ఇక్కడ. ఓకే, ఎవ్రీ డే నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఇదిగోండి ఎంత క్వాంటిటీ తీసుకున్నాను, ఏ ప్రైజ్లో ఎంట్రీ అయ్యాను, స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నాను, ఎగ్జిట్ ఎక్కడ అయ్యాను, ఇదిగోండి ఆ రోజు రిజల్ట్ ఏమొచ్చింది, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, నేను మొత్తం స్టార్ట్ చేసిన క్యాపిటల్ ఎంత, ఇదంతా మనం నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎండ్ ఆఫ్ ది వీక్ మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది మనకు తెలియాలి. అంటే మనం చేసిన తప్పు అనేది మళ్ళీ రిపీట్ చేయకూడదు. నేను ఎందుకు తీసుకున్నాను ఇక్కడ, ఒకవేళ లాస్ వస్తే ఓకే నేను పొజిషన్ కరెక్ట్గా తీసుకున్నాను, కరెక్ట్గా నేను రూల్స్ అనేది ఫాలో అయ్యాను. ట్రేడింగ్లో అనేది లాసెస్ అనేవి కామన్, కానీ మనం ఎందుకు లాస్ అవుతున్నా కూడా మనకు తెలియాలి. ఓకే, అందుకే మీరు ట్రేడింగ్ చేసేటప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడైనా ఒక జనరల్ అనేది మెయింటైన్ చేసుకోండి. నేను స్టార్టింగ్లో ట్రేడింగ్ చేసేటప్పుడు ఇక్కడ నా పొజిషన్ తీసుకుంటే నా ట్రేడింగ్ 1 వీక్లో చూసుకుంటే ఇక్కడ మనకి ఎక్కువ రెడ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ వీక్ కాబట్టి ఎక్కువ లాసెస్ అనేవి వచ్చినాయి. అలాగే సెకండ్ వీక్ చూసుకుంటే లాసెస్ అయినాయి కొంచెం తగ్గినాయి. థర్డ్ వీక్ వచ్చేసరికి లాసెస్ వచ్చి ఇంకా తగ్గినాయి. ఫస్ట్ వీక్ చూసుకోండి, నా లాస్ వచ్చేసరికి ఫస్ట్ 32 రూపీస్ లేదా 15 రూపీస్ 30 రూపీస్ ఇలా ఉండేవి.
తర్వాత వచ్చేసరికి ఉండే కొంది నా లాస్ చూడండి 4 రూపీస్ లేకపోతే 33 రూపీస్ ఇదిగోండి. మళ్ళీ థర్డ్ వీక్ వచ్చేసరికి మ్యాక్స్ 15 రూపీస్ ఆ వీక్లో. ఇంకా ఫోర్త్ వీక్ వచ్చేసరికి 20 రూపీస్. అలాగా మన స్టాప్ లాస్ అనేవి చాలా తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. అంటే మనం అలవాటు అయ్యే కొంది మనకింది ఇవి అనేవి వస్తాయి. ఓకే, దీనికన్నా ముందు నా ట్రేడింగ్ ఛానల్, ఇంకా దీనికన్నా ముందు నేను ట్రేడ్ చేసేటప్పుడు చూడండి, ఇది నా ట్రేడింగ్ ఛానల్. ఎన్ని లాసెస్ వచ్చాయి చూడండి. ఇదిగోండి 28 రూపీస్, 67 రూపీస్, 90 రూపీస్, 90, ఇదిగోండి 80 రూపీస్, 90 రూపీస్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఒక్క రోజులో 96 రూపీస్ వచ్చినవి కూడా ఉన్నాయి. ఇంకా 1000లో కూడా లాసెస్ వచ్చినవి ఉన్నాయి. కానీ ఇదేంటంటే నేను తక్కువ క్యాపిటల్తో ట్రై చేసి చూస్తున్నాను, చేయొచ్చా లేదా అన్నట్టుగా. ఇదన్నీ ఏంది, ఈ ఛాలెంజ్కి ముందు తీసుకున్న ట్రేడ్స్. ఇవన్నీ ఏంటంటే అప్పుడు ఇదిగోండి MACD రూల్స్, అప్ ట్రెండ్, ఇవన్నీ నేను చూసుకొని ట్రేడ్ చేసేవాడిని. కానీ ఇప్పుడు అనేది నా ట్రేడింగ్ స్టైల్ అనేది బాగా మారిపోయింది. ఎందుకంటే నా ట్రేడింగ్ స్టైల్ అనేది చాలా మారిపోయింది. ఇప్పుడు అనేది నేను ఇండికేటర్స్ అనేవి చాలా తక్కువ యూజ్ చేస్తాను. ఇక్కడతో ఈ ఛాలెంజ్ అనేది ఎండ్ అయిపోయింది. సో ఇక్కడ వరకు వీడియో చూసుంటే వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇంకా మీరు ఎవరైనా ఈ ఛాలెంజ్ అనేది తీసుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఇదిగోండి, ఈ ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.